వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజకీయాలంటేనే కత్తులు దూసుకోవడం, ఒకరిపైన ఒకరు విమర్శల బాణాలు విసురుకోవడం, ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఒకరిని ఒకరు ఎలా దెబ్బ కొట్టాలి అని చూసేటువంటి రోజులివి. అయితే ఈ రాజకీయ కురుక్షేత్రంలో ఒక్కోసారి కొందరు నాయకులు తీసుకునేటువంటి నిర్ణయాలు, వారు ప్రదర్శించేటువంటి హుందాతనం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో బీజేపీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కున్నటువంటి రాజకీయ శత్రుత్వం అంతా ఇంతా కాదు. కానీ ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టి అఖిలేష్ కుమార్తె విషయంలో యోగి తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. అసలు విషయానికి వెళ్తే అఖిలేష్ యాదవ్ కుమార్తెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు దుండగులు మార్ఫింగ్ ఫోటోలను, అసభ్యకరమైనటువంటి పోస్టులను పెట్టారు. రాజకీయంగా ఎంత విభేదాలున్నా ఒక ఆడపిల్ల పైన ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ విషయం కాస్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్ళింది. సాధారణంగా అయితే ప్రత్యర్థుల విషయంలో, మరి ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలపైన మిగతా లీడర్లు పెద్దగా పట్టించుకోదు. కానీ యోగి మాత్రం ఇక్కడ రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, ఒక పెద్దన్నగా ఆలోచించారు. ఈ నీచమైనటువంటి ఉదంతం పైన యోగి ఆదిత్యనాథ్ స్పందించినటువంటి తీరు ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంది. రాజకీయాల్లో భావజాలాలు వేరైనా కావచ్చు, కానీ ఆడబిడ్డల విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదు. అఖిలేష్ యాదవ్ కుమార్తె కూడా నాకు కూతురు లాంటిదే, ఆమె కూడా నాకు కూతురితే సమానమే అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆమె విషయంలో నేను ఎలాంటి తేడా చూపించినట్టు కూడా యోగి గట్టిగా నినదించారు. అంతేకాదు, ఆడపిల్లల గౌరవంతో ఆడుకునేటువంటి ఆకతాయిల ఆటలు సాగనిచ్చేది లేదని, ఈ తప్పుడు పోస్టులు పెట్టిన వారిపైన వెంటనే వెతికి పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రతి ఇంట్లోనూ ఒక సోదరి, ఒక కూతురు ఉంటారని, ఇతరుల ఆడబిడ్డలను కూడా అదే గౌరవంతో చూడాలంటూ ఆయన ఇచ్చినటువంటి సందేశం నిజంగానే ఆలోచింపజేస్తుంది. ఇంతకీ యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు ఓసారి విందాం. देख रहा था समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव की पुत्री के खिलाफ कुछ लोगों ने गलत टिप्पणियां की थी. जैसे मेरे संज्ञान में आया, मैंने तत्काल पुलिस से कहा, मैंने कहा इसमें FIR दर्ज कराओ. बेटी के खिलाफ कोई भी अपमानजनक टिप्पणी स्वीकार्य नहीं होनी चाहिए. बेटी बेटी होती है और हम तो संस्कार में पले पसे हैं, जहां कहा जाता कि गांव की बेटी सबकी बेटी, गांव की बहन सबकी बहन. సోషల్ మీడియా అనేది ఒక మురికి కూపంగా మారిపోయింది. ఎవరి మీదైనా కోపం ఉంటే, రాజకీయంగా ఎవరినైనా దెబ్బతీయాలంటే వారి ఇంట్లోని మహిళలను, పిల్లలను టార్గెట్ చేయడం కొందరికి అలవాటుగా మారిపోయింది. ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్న వారికి యోగి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక గట్టి కనువిప్పు అని చెప్పాలి. ప్రత్యర్థి పార్టీ కుటుంబమే కదా అని వదిలేయకుండా తప్పు ఎక్కడ జరిగినా క్షమించేది లేదని యోగి నిరూపించారు. రాజకీయాల్లో గెలుపోటములు, విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. కానీ మనుషుల మధ్య ఉండాల్సింది మానవత్వం. ఆ మానవత్వాన్ని, రాజ్యాంగ రక్షణను అందరికీ సమానంగా అందించడమే అసలైన రాజకీయమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిరూపించారు. శత్రువు కూతుర్ని కూడా తన కూతురిగా భావించి ఆమెకు అండగా నిలబడ్డటువంటి యోగి తీసుకున్న ఈ నిర్ణయం చూశాక సామాన్య ప్రజలు సైతం శభాష్ యోగి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్తెకు అండగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలవడం మాత్రం నెటిజన్లు విపరీతమైనటువంటి ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన లేదా ప్రత్యర్థి శత్రు పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన, వారి వ్యక్తిగత విషయాలపైన, వారి జీవితాలపైన ఈ మధ్య కాలంలో విపరీతంగా ట్రోల్స్ పెరిగిపోయినాయి. కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను కూడా రోడ్డుపైకి ఈడుస్తున్నటువంటి ఈ రోజుల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, అసలు బీజేపీ అంటేనే గిట్టనటువంటి అఖిలేష్ కుమార్తె పైన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాలను ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఖండించడం, ఆయన పూర్తి స్థాయిలో అండగా నిలుస్తానడం పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చేయండి.